ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడు ఈ మాట తప్పకుండా పలుకుతాడు. కానీ తిరుమలను ఎందుకు ఏడుకొండలు అంటారు? ఆ ఏడుకొండలు సాధారణ పర్వతాలా, లేక వాటి వెనక ఏదైనా గొప్ప దైవ రహస్యం ఉందా? ఈ రోజు మనం వీడియోలో తిరుమల ఏడుకొండలు అసలు కథ మరియు వాటి విశిష్టతను వివరంగా తెలుసు. పురాణాల ప్రకారం ఒకసారి వాయుదేవునికి మరియు ఆదిశేషునికి మధ్య తమలో ఎవరు గొప్ప అనే వివాదం నెలకొంది. ఆదిశేషుడు మేరు పర్వతాన్ని చుట్టేయగా వాయుదేవుడు తన బలంతో ఆ పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పర్వతంలోని కొంత భాగం విడిపోయి భూమిపై పడింది. అదే శేషాచలం. ఈ కొండలు చూడడానికి ఆదిశేషుడు 7 పడగలు విప్పి పడుకున్నట్లు కనిపిస్తాయి. అందుకే ఈ 7 కొండలను ఆదిశేషుని శరీరంగా భావిస్తారు. ఇప్పుడు ఒక్కొక్క కొండ విశిష్టతను చూద్దాం. మొదటిది వృషభాద్రి. కృతాయుగంలో వృషభాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ తపస్సు చేసి స్వామివారితో యుద్ధం చేసి ముక్తి పొందాడు. అతడి పేరు మీద దీనికి వృషభాద్రి అనే పేరు వచ్చింది. రెండవది అంజనాద్రి. హనుమంతుని తల్లి అంజనాదేవి పుత్ర సంతానం కోసం ఇక్కడ వేళ్ల ఏళ్లు తపస్సు చేసింది. వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడు ఇక్కడే జన్మించాడని ప్రతీతి. మూడవది నీలాద్రి. ఇక్కడ నీలాదేవి అనే భక్తురాలు తన జుట్టుని స్వామివారికి సమర్పించింది. ఆ భక్తికి మెచ్చిన స్వామివారు భక్తులు ఇచ్చే తలనీలాలు ఆమెకే చెందుతాయని వరం ఇచ్చారు. నాలుగవది గరుడాద్రి. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని వైకుంఠం నుండి ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు ఒక కొండ రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడని చెబుతారు. ఐదవది శేషాద్రి. ఆదిశేషుడు పర్వత రూపంలో వెలసిన కొండ ఇది. ఆరవది నారాయణాద్రి. నారాయణ మహర్షి తపస్సు చేసి స్వామివారి దర్శనం పొందిన పవిత్ర స్థలం ఇది. చివరిది మరియు అతి ముఖ్యమైనది వెంకటాద్రి. వేం అంటే పాపాలు, కట అంటే దహించి వేయడం. మన పాపాలను పోగొట్టే ఈ కొండపైనే స్వామివారి ప్రధాన ఆలయం ఉంది. అదే తిరుమల. తిరుమలలోని 7 కొండలు కేవలం పురాణ గాథలకే పరిమితం కాదు. యోగశాస్త్రం ప్రకారం మానవ శరీరంలోని 7 చక్రాలకు ఈ 7 కొండలు ప్రతీకలని పండితులు చెప్తున్నారు. ఒక్కొక్క కొండ ఎక్కుతున్నప్పుడు భక్తుడిలోని ఒక్కో చక్రం ఉత్తేజితమై చివరికి వెంకటాద్రి చేరుకోగానే దైవ సాక్షాత్కారం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడి కొండలలో ఉండే వనమూలికలు గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తిరుమల విశిష్టతల గురించి మీకు తెలుసా? దీనిని కలియుగ వైకుంఠం అంటారు. భూలోకంలో వైకుంఠం లాంటి పవిత్ర స్థలంగా దీనిని భావిస్తారు. స్వయంభువు. ఇక్కడి వెంకటేశ్వర స్వామి విగ్రహం మానవ నిర్మితం కాదు, స్వయంగా వెలసినది. ఆనంద నిలయం. స్వామివారి గర్భాలయం పైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి. అదే శిఖరం బంగారు రేకులతో కప్పబడి ఉంటుంది. దీనినే ఆనంద నిలయం అంటారు. సింహద్వారం. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక గడ్డలి కనిపిస్తుంది. అనంతల్వార్ అనే భక్తుడు స్వామివారి కోసం వనం పెంచుతుండగా స్వామివారే స్వయంగా ఒక బాలుడిలా వచ్చి సాయం చేసి ఆ దెబ్బ తిన్నట్లు పురాణాల ప్రతీతి. ముఖ్య గమనిక: 7 కొండలు కేవలం భౌగోళిక ప్రాంతాలు మాత్రమే కాదు, అవి మానవుని శరీరంలోని 7 చక్రాలకు ప్రతీకలని, 7 కొండలు ఎక్కి స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపై అవతరించారు. అందుకే తిరుమలని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. భక్తులు నమ్మే విషయం ఏంటంటే ఈ 7 కొండలు ఎక్కిన ప్రతిసారి మన పాపాలు క్రమంగా తొలగిపోతాయని. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తిరుమల కొండలు ప్రపంచంలోనే చాలా పురాతనమైన రాతి నిర్మాణాల్లో ఒకటి అని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే ఇది కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు, ప్రకృతి అద్భుతం కూడా. చూశారుగా తిరుమల 7 కొండల వెనుక ఉన్న అద్భుతమైన విశేషాలు. అందుకే 7 కొండలవాడ వెంకటరమణ ఆపదమొక్కులవాడ అనంతకోటి దండాలు అని భక్తులు తరిస్తారు. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.